హైదరాబాద్లోని పబ్ల ఓనర్లతో సిట్ ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి పలు పబ్ల యాజమాన్యాలు వచ్చాయి. పబ్బుల కేంద్రంగానే డ్రగ్స్ దందా జరుగుతోందని ఇప్పటికే పక్కా ఆధారాలు సేకరించిన సిట్ ఈ తరుణంలోనే ఓనర్లతో సమావేశం ఏర్పాటు చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. పబ్బుల్లో డ్రగ్స్ వాడితే తీవ్ర పరిణామాలు తప్పబోవని హెచ్చరించారు అధికారులు. పబ్బుల యాజమాన్యాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. బార్లు పబ్బుల కేంద్రంగానే డ్రగ్స్ దందా జరుగుతోందని ఇప్పటికే విచారణలో తేలటంతో యాజమాన్యాలతో మీటింగ్ పెట్టి గట్టిగా హెచ్చరించారు అధికారులు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి కొద్దిసేపటి క్రితమే ఆబ్కారీ భవన్ లో ఎక్సైజ్ అధికారులు పబ్బు నిర్వాహకులతో సమావేశం ముగిసింది. ఇందులో నగరానికి చెందిన 17 పబ్బులకు సంబంధించిన నిర్వాహకులు ఇందులో పాల్గొన్నారు. ఈసారి మాత్రం చాలా సీరియస్ గానే మీటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. 11:30 ప్రారంభమైన మీటింగ్ 12 గంటల వరకు కూడా కొనసాగింది. సుమారు అరగంట పాటు సాగిన ఈ మీటింగ్ లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేరుగా పాల్గొన్నారు. ఆయననే ఈ మీటింగ్ లో సమావేశంలో పాల్గొన్న పబ్ నిర్వాహకులందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడారు. చాలా సీరియస్ గా ఘాటుగానే స్పందించారు. ఎందుకంటే గతంలో చాలా సార్లు పబ్లకు సంబంధించిన నిర్వాహకులతో మీటింగులు జరిగాయి, సమావేశాలు కూడా నిర్వహించారు, హెచ్చరించారు. కానీ ఈసారి మాత్రం ఉపేక్షించేది లేదు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం వారిపై చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతామని కూడా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం అంటే 11 గంటల నుండి 11:30 వరకు పబ్కు సంబంధించిన నిర్వాహకులు 17 పబ్లకు సంబంధించిన నిర్వాహకులు వచ్చారు. ఇందులో పబ్బులు ఉన్నాయి, అలాగే 5 స్టార్ హోటల్స్, కొన్ని 5 స్టార్ హోటల్స్ కు సంబంధించిన వాటిల్లో కొనసాగుతున్న పబ్బులకు సంబంధించిన మేనేజర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో పాల్గొన్న అందరినీ కూడా వాళ్ళని ఉద్దేశించి చాలా సీరియస్ గానే మాట్లాడారు. డ్రగ్స్ కానీ ఇటు గంజాయి, కొకైన్ లాంటివి ఏవైనా సరే పబ్లో వినియోగిస్తే మాత్రం వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే క్రమంలో ఎవరైనా ఇతరులు బయట నుండి తీసుకొని వచ్చి లోపల పబ్లలో కూడా వినియోగించే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తులకు సంబంధించిన సమాచారం వెంటనే అందచేయాలి. అంటే పబ్బులో అలాంటివి ఎవరైనా వినియోగిస్తున్నట్లు తెలిసినా, గంజాయి లాంటివి తాగుతున్నట్లు తెలిసినా, కొకైన్ స్వీకరిస్తున్నట్లు తెలిసిన వెంటనే ఆ వ్యక్తులను గుర్తించడం, వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే అధికారులకు, సంబంధిత పోలీస్ స్టేషన్లకు కావచ్చు, ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కావచ్చు, వెంటనే సమాచారం అందించాలనేది కూడా వాళ్ళకు హెచ్చరించడం జరిగింది. అదే క్రమంలో పబ్బులలో ఏకంగా నిర్వాహకులే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే మాత్రం వాళ్ళపైన కేసులు నమోదు చేస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కేసులు నమోదు చేశాము, ఇప్పుడు కూడా అదే క్రమంలో పనిచేస్తాము. కానీ ఒకవేళ ఇలాంటి రిపీట్ అవుతే మాత్రం ఆయా పబ్బులకు సంబంధించిన లైసెన్సులను ఖచ్చితంగా రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటామనేది కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పబ్బు నిర్వాహకులకు హెచ్చరించడం జరిగింది. దీంతో పాటుగా మైనర్లని ఖచ్చితంగా లోపలికి అనుమతించకూడదు. లోపలికి వచ్చే వాళ్ళని అంటే మైనర్లను గుర్తించడానికి చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ అనుమానం వస్తే వాళ్ళకి సంబంధించిన గుర్తింపు కార్డులని చూడడం, ఆ తర్వాతనే లోపలికి అనుమతించడం అనేది చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. సుమారు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. మొత్తం 17 పబ్బులకు సంబంధించిన నిర్వాహకులు పాల్గొన్నారు. వీళ్ళతో పాటుగా సమాచారం అందుకున్న, అంటే మీడియా ద్వారా సమాచారం అందుకున్న కొంతమంది నగరంలో ఉన్న ఇతర పబ్బులకు సంబంధించిన నిర్వాహకులు వచ్చారు. కానీ వాళ్ళని మాత్రం సమావేశం లోపలికి అనుమతించలేదు. కేవలం బయట ఒక ఇన్స్పెక్టర్ స్థాయి, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని బయట ఉంచడం జరిగింది. ఆమె లిస్టులో ఉన్న 17 మందికి సంబంధించిన పబ్బు నిర్వాహకులను మాత్రమే ఎంక్వైరీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతించడం జరిగింది. ఈ విధంగా సుమారు 11:30 నుండి 12 గంటల వరకు లోపలికి అనుమతించారు. ఆ తర్వాత సమావేశం ముగిసిన తర్వాత వాళ్ళని హెచ్చరించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం కూడా ముగిసింది. బయటికి వస్తున్నప్పుడు కూడా పబ్బుకు సంబంధించిన నిర్వాహకులు మీడియా కంట పడకుండా బయటికి వెళ్లేందుకే ప్రయత్నం చేశారు. ఇందులో కొందరు మాత్రం మాట్లాడారు, చాలా ఘాటుగా స్పందించారు, సీరియస్ గా వ్యవహరించారు, తమ పైన కేసులు నమోదు చేస్తామని కూడా చెప్పారు. అవసరమైతే లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామని కూడా హెచ్చరించినట్లు డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెప్పినట్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈసారి ఈ డ్రగ్స్ ని ఉక్కు పాదంతో అణిచివేసే దిశగా ఇటు చర్యలు తీసుకున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. భోగి, అయితే రాధాకృష్ణ కేవలం హెచ్చరికలు, సూచనలకే పరిమితం చేశారా సమావేశాన్ని, లేకపోతే పబ్స్ కి సంబంధించి ఇప్పటికే ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాయో, డ్రగ్స్ ఎక్కువగా వాడుతున్నారు ఈ పబ్బులలో అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ నుంచి ఏమైనా వివరణ తీసుకునే ప్రయత్నం ఏమైనా చేశారా అధికారులు?
చాలా పకడ్బందీగా సమాచారం సేకరించారు. ఎందుకంటే నగరంలో 100కు పైగా పబ్బులు ఉన్నాయి. ఆ పబ్బులన్నిట్లలోకి వెళ్ళి కేవలం 17 పబ్బులను మాత్రమే సెలెక్ట్ చేశారంటే వాళ్ళకి సంబంధించిన సమాచారం అధికారుల దగ్గర పక్కాగా ఉంది. కాబట్టే వాళ్ళని ఈ సమావేశానికి హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ఆ క్రమంలోనే ఇవాళ వీళ్ళంతా కూడా నోటీసులు అందుకున్న 17 పబ్బులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మీటింగ్కి హాజరయ్యారు. ఇందులో కేవలం మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ సంబంధించిన నిర్వాహకులతో పాటు సికింద్రాబాద్కు సంబంధించిన ఒక పబ్బు నిర్వాహకుడు కూడా ఈ సమావేశంలో హాజరు కావడం జరిగింది. ఈ 17 మంది పబ్బు నిర్వాహకుల పట్ల చాలా సీరియస్గా వ్యవహరించారు. తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయి అంటూ కూడా వాళ్ళకు చూపించడం జరిగింది. ఒకవేళ ఇలాంటివి మళ్ళీ రిపీట్ అయితే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇందులో పబ్బు నిర్వాహకులకు సంబంధించి ఆయా ఎవరైతే ఓనర్లు ఉన్నారో, అంటే కొంతమంది మేనేజర్లు కూడా వచ్చారు, కొంతమంది సిబ్బంది కూడా వచ్చారు. కాబట్టి పబ్బు ఓనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చాలా స్పష్టంగా చెప్పండి, ఒకవేళ ఇలాంటివి రిపీట్ అయితే మాత్రం లైసెన్సులు రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు. కాబట్టి ఈ పరిణామం అంతా చూసుకుంటే ఇటు ప్రభుత్వం కూడా ఇప్పటికే మాదక ద్రవ్యాలని అణిచివేయాలి. ఏ విధంగా అయితే గుడంబాన్ని అణిచివేశారో అదే క్రమంలో మాదక ద్రవ్యాల సరఫరాని, వినియోగాన్ని పూర్తిగా ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ప్రధానంగా పబ్బుల పైన కూడా దృష్టి సారించారు. ఆ క్రమంలోనే ఇవాళ ఈ మీటింగ్ కూడా జరిగిందనేది మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. భోగి, థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఈ సమావేశానికి హాజరైన పబ్బుల నిర్వాహకులు అసలు తమ పేర్లు, పబ్బుల పేర్లు చెప్పటానికి కూడా ఇష్టపడలేదు. మీడియాకు సాధ్యమైనంతగా ముఖం చాటేయటానికి ప్రయత్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కెమెరాకు కనిపించినా పొడి సమాధానాలతో తప్పించుకున్నారు. కొంతమంది అయితే తప్పుడు పేర్లు కూడా చెప్పారు. I already told. So Park Hyatt. Are you getting notice? Yeah, for the meeting. Right. If you have any notice? We don't know, sir. They told us to call for a meeting. They called for a meeting. Yeah, you got. We did not want the notice. Park Hyatt Hotel. You brought any notice? No, sir. Right. డ్రగ్స్ కేసులో హీరో తరుణ్ విచారణ సాగుతోంది. ఉదయం 9 గంటలకే సిట్ ఆఫీసుకు చేరుకున్న తరుణ్ను అధికారులు వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లోని వివిధ పబ్బులతో తరుణ్కు లింకులు ఉన్నట్టు పక్కా సమాచారం ఉన్న సిట్ ఆ విషయాలపై తరుణ్ను విచారిస్తున్నారు. అలాగే నెలలో 15 రోజుల పాటు తరుణ్ గోవాకు వెళ్తాడని, అక్కడి బీచ్ హౌస్ లో డ్రగ్స్ దందా జరుగుతున్నట్టు అధికారులు సమాచారం సేకరించారు. దీంతో తరుణ్కు ఏమైనా లింకులు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగుతోంది. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న కొందరు బీచ్ హౌస్ లో తరుణ్ తో దిగిన ఫోటోలను చూపిస్తూ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. తరుణ్ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, తరుణ్ విచారణ ఎలా సాగుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సినిమాలకు దూరమైన తర్వాత తరుణ్ ఏం చేస్తున్నాడు, ఎక్కడుంటున్నాడు, నెలకు 15 రోజులు గోవాలో ఎందుకు అతడు ఉంటున్నాడు, ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఎవరైతే పట్టుబడ్డారో ఆ పట్టుబడ్డ వాళ్లతో తరుణ్ నిజంగానే ఫోటోలు దిగాడా, దిగితే గనక సిట్ అధికారులకు అతను చెప్తున్నటువంటి అంశాలేంటి, హైదరాబాద్లో చాలా పబ్లతో తరుణ్కు లింక్ ఉన్నట్టు కూడా బయటపడినటువంటి విషయాలపైన తరుణ్ ఏం చెప్తున్నాడు, ఇవే ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ ప్రశ్నలే సిట్ అధికారులు తరుణ్ పైన వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. 2009లో జూబ్లీ హిల్స్ ఏరియాలో ఒక పబ్ను నిర్వహించినటువంటి తరుణ్ ఆ తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఆ పబ్ను వేరే వాళ్లకు అమ్మాడు అనేటువంటి విషయం తెలుస్తోంది. మరి ఆ సమయంలోనే బ్యాంకాక్ వెళ్ళి తరచూ అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కాంటాక్ట్స్ ఏర్పరచుకొని భారీ స్థాయిలో డ్రగ్స్ను హైదరాబాద్కు తీసుకువచ్చి ఇక్కడ పబ్బుల ద్వారా తన సన్నిహితులకు అలాగే ఆ పబ్బులో వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ సరఫరా
చేశాడనేటువంటి ఆరోపణలు వినిపించాయి. సినిమాలకు దూరమైన తర్వాత నేరుగా పబ్స్ డ్రగ్స్ వ్యవహారంపైనే అతడి దృష్టి అంతా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి వాళ్ళ ఉదయం 9 గంటలకే సిట్ కార్యాలయానికి వచ్చినటువంటి తరుణ్ నేరుగా 10 గంటల ప్రాంతంలో 5వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ గదికి వెళ్లారు. 10:15కు విచారణ మొదలైంది. కాసేపట్లో లంచ్కు బ్రేక్ ఇస్తారు. మళ్ళీ 2:30 తర్వాత అతని విచారణ మొదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నిన్న మొన్న అంతకుముందు రోజు 3 రోజుల పాటు పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు అలాగే సుబ్బరాజు వీళ్లను విచారించి కొన్ని కీలకమైనటువంటి విషయాలను రాబట్టారు. కానీ ఇవాళ ఈ తరుణ్ మాత్రం నేరుగా డ్రగ్స్ వ్యవహారంలో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి సిట్ అధికారులు పక్కా ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. గోవాలో తరుణ్ బీచ్ ఏదైతే ఉందో ఆ బీచ్లో అతడు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. డ్రగ్స్కు సంబంధించినటువంటి పక్కా ఆధారాలను కూడా సిట్ సేకరించినట్టు తెలుస్తోంది. దానిపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించి ప్రస్తుతం గోవా బీచ్కి సంబంధించి అక్కడ 15 రోజుల పాటు ఎందుకు తరుణ్ ఉండేవాడు అనేటువంటి అంశానికి సంబంధించే వాళ్ళు పక్కా ఆధారాలు సేకరించారు. కాబట్టి దానిపైనే ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మరి ఇతనికి కూడా బ్లడ్ శాంపుల్స్ కానీ కాళ్ళు చేతుల వేళ్లకు సంబంధించినటువంటి గోర్లు కానీ అలాగే తలపై ఉన్నటువంటి వెంట్రుకలు కానీ సాయంత్రం మరి సంబంధిత మెడికల్కు సంబంధించినటువంటి నిపుణుల ద్వారా అవి కూడా సేకరించేటువంటి అవకాశమే కనిపిస్తోంది. మరి ఇవాళ వరకు తరుణ్ విచారణ అయితే సాయంత్రం వరకు కొనసాగుతుంది. రేపు ఈ సిట్ విచారణకు సెలవు ఉంటుంది. రేపైతే ఎవరిని విచారించేటువంటి అవకాశం లేదని కొద్దిసేపటి క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కూడా స్పష్టం చేశారు. మళ్ళీ తరుణ్ ఇవాళ పూర్తయిన తర్వాత మళ్ళీ మరో రోజు విచారణకు పిలిపించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరి అది ఏ రోజు అనేటువంటిది స్పష్టత అయితే ఇంతవరకు రాలేదు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశాలకు సంబంధించి మాత్రమే విచారణ జరుగుతోంది. కాబట్టి సాయంత్రానికి దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పబ్స్కు సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఇవాళే పిలిపించారు. కాబట్టి హైదరాబాద్లో చాలా పబ్బులతో ఈ తరుణ్కు లింకులు ఉన్నాయనేటువంటి విషయం పైన కూడా కొంత సమాచారం సేకరించారు. ఆ పబ్బు నిర్వాహకుల ద్వారా కూడా సమాచారం సేకరించారు. కాబట్టి ఏ స్థాయిలో డ్రగ్స్ సరఫరా జరిగిందనేటువంటి కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. సాయంత్రం తర్వాత కానీ దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ శర్మ. ఫేస్బుక్ వేదికగా అకున్ సబర్వాల్ పై వర్మ విమర్శలు చేశారు. సబర్వాల్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఫేస్బుక్ తన వాల్పై పోస్ట్ చేశారు. వర్మ మీడియాలో వస్తున్న కథనాలకు ముఖ్యంగా ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టడం లేదు, దానిపై ఎందుకు దృష్టి సారించట్లేదు సబర్వాల్ అంటూ ఆయన ప్రశ్నించారు. ఏదైనా సబర్వాల్ మౌనంతో సినీ ఇండస్ట్రీలో కొంతమంది పెద్దల గౌరవానికి భంగం కలుగుతోందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఈ ఉదయం నుంచి సబర్వాల్ పై ఫేస్బుక్ లో వరుస పోస్టులు పెడుతున్నారు రామ్ గోపాల్ వర్మ. సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారు సబర్వాల్. దీంతో ఎక్సైజ్ శాఖ కూడా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసి ప్రచారం పొందటానికి ప్రయత్నిస్తోందంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.
ఫేస్బుక్ వేదికగా రామ్ గోపాల్ వర్మ రెచ్చిపోతున్నారు. అకున్ సబర్వాల్ పై మరోసారి తీవ్ర కామెంట్లు చేశారు. అకున్కు మానవత్వం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. మీడియా ఇన్ని లీకులు ఇస్తుంటే అవి అకున్కు కనపడటం లేదా అంటూ ప్రశ్నించారు వర్మ. ఫేస్బుక్ వేదికగా రామ్ గోపాల్ వర్మ రెచ్చిపోతున్నారు. అకున్ సబర్వాల్ పై మరోసారి తీవ్ర కామెంట్లు చేశారు. అకున్కు మానవత్వం లేదా అని ప్రశ్నించారు. మీడియా ఇన్ని లీకులు ఇస్తుంటే అవి అకున్కు కనపడటం లేదా అంటూ ప్రశ్నించారు వర్మ. ఉదయం నుంచి వర్మ అకున్ పై కామెంట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ ఏమైనా కొత్త విషయమా? దీన్ని అడ్డం పెట్టుకుని ఎక్సైజ్ శాఖ ఉనికిని చాటుకోవాలనుకుంటోందన్నారు. ఇవి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనుమానాలు. స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ కు అలవాటు పడ్డారని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. మరి వారిని కూడా పూరి సుబ్బరాజుల 12-13 గంటల పాటు విచారిస్తారా అనే అనుమానాలు వ్యక్తం చేశాడు ఆర్జీవీ. ఆబ్కారీ డీఐజీ అకున్ సబర్వాల్ పైన ఆర్జీవీ తనదైన సెటైర్లు పేల్చాడు. ఆ తర్వాత తనకు అకున్ నిబద్ధతపై ఎలాంటి అనుమానము లేదంటూ మరో పోస్ట్ పెట్టాడు. అయితే ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మాట్లాడిన తర్వాత మరోసారి ఘాటుగా పోస్ట్ చేశారు. ఈసారి అకున్ పై సీరియస్ కామెంట్లు చేశారు. ఇదేదో మొట్టమొదటిసారి చేయట్లేదు. పెద్ద రీతిలో పెద్ద మోతాదులో కూడా ఇలాంటి డ్రగ్ రిలేటెడ్ కేసెస్ని ఇన్వెస్టిగేషన్ చేయటంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తి సామర్థ్యం ఉంది, అనుభవం ఉంది. చట్ట ప్రకారం కూడా మా పనులు మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇదేదో ఒక రంగాన్ని తీసుకొని కొందరు అంటున్నారు సినీ రంగాన్ని కావాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెలుగులో తీసుకొచ్చి దీన్ని దీన్ని వర్గీకరించడం మంచిది కాదు. ఇన్వెస్టిగేషన్ అనేది చట్ట ప్రకారం మేము చేయవలసి ఉంది. ఆ పనిలో నిమగ్నం ఉన్నాం. అకున్ సబర్వాల్ వారి నేతృత్వంలో ఉన్న ఎక్సైజ్ సిబ్బంది అందరూ కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మాతో సహకరిస్తానని ప్రత్యేకంగా మీడియాని కూడా నేను కోరుతున్నాను. మరీ ఎక్కువగా హైప్ చేయటం ద్వారా ఈ కేసు కూడా ఎట్టు పరిస్థితుల్లో కూడా నీరుగార్చం లోతుగా వెళుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మాకు చెప్పారు, చాలా సీరియస్గా తీసుకోండి, ఎలాంటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదనే విషయం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ద్వారా ఈరోజు కొన్ని విషయాలు మీడియాలో వచ్చింది కాబట్టి సరైన రీతిలో వాటికి స్పందిస్తే బాగుంటుందని సదుద్దేశంతో ఇవాళ నేను అకున్ సబర్వాల్ గారు ఇద్దరం కూడా కలిసి మీ ముందర రావడం జరిగింది. ఈ డ్రగ్స్ కేసు ఇదేదో మొట్టమొదటిసారి చేయట్లేదు. పెద్ద రీతిలో పెద్ద మోతాదులో కూడా ఇలాంటి డ్రగ్ రిలేటెడ్ కేసెస్ని ఇన్వెస్టిగేషన్ చేయటంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తి సామర్థ్యం ఉంది, అనుభవం ఉంది. చట్ట ప్రకారం కూడా మా పనులు మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇదేదో ఒక రంగాన్ని తీసుకొని కొందరు అంటున్నారు సినీ రంగాన్ని కావాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెలుగులో తీసుకొచ్చి. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్ టు ఎన్టీవీ.